క్రీస్తునందు సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకంగా ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన అందరి దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీరు బాగున్నారంటే వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠం అవుతుందండి. వాక్య పఠనం చదవడానికి మరి లేదు కాబట్టి మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయం. మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. ఆయన వారి హృదయ కాఠిన్యములకు దుఃఖపడి కోపంతో వారిని కలయ చూసి నీ చెయ్యి చాపమని ఆ మనుషులతో చెప్పాడు. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడింది. ప్రార్థన చేస్తుంది. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ఆయన. ఆరాధన క్రమంతో మీరు నడిపించండి ఆయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారం నడిచే భాగ్యం దయచేయండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం: నీ దుఃఖ దినములు సమాప్తములగును. నీ దుఃఖ దినములు సమాప్తం. దుఃఖం మనిషి ఈ రోజున ఎందులో మునిగిపోయారు అని అంటే దుఃఖంలో మునిగిపోయారు. మనిషి ఏం కోరుకొని ఈ దుఃఖానికి ఇదైపోతున్నాడంటే స్వేచ్ఛను కోరుకొని దుఃఖంలోనికి మునిగిపోతున్నాడు. స్వేచ్ఛ సాతానిచ్చే స్వేచ్ఛ ఎలాంటిది అని అంటే క్షణికమైనది. మనిషి ఆ క్షణికమైన ఆ సంతోషంలోని అందులో పడిపోయి తమ జీవితాన్ని ఏం చేసుకున్నారంటే పాడు చేసేసుకున్నారు. ఇప్పుడు నీ దుఃఖం ఏదైతే ఉందో ఆ దుఃఖ దినముల నుంచి నిన్ను ఎవరు కాపాడతారు? దేవుడే కాపాడాలి. దెయ్యం కాపాడలేరు, మనుషులు కాపాడలేరు, ఎవరు కాపాడలేరు. ఎవరు కాపాడతారు అని అంటే నీ దుఃఖ దినముల నుంచి ఎవరు కాపాడతారు? దేవుడే కాపాడాలి. అంటే దుఃఖ దినములు ఏమైపోయినాయి? నువ్వు దుఃఖంతో జీవిస్తున్న దినములు సమాప్తములగునంటే ఇక ఈ దుఃఖ దినములు అయిపోయినాయి అనమాట. సమాప్తం అంటే అయిపోయినాయి, ఇక లేక జీవితంలో దుఃఖ దినములేక లేవు. శ్రమలైనా బాధలైనా ఎంతకాలం అని అంటే అవి మనిషికి కొంతకాలమే. ఆ తర్వాత అవన్నీ కూడా ఏమైపోతాయి? మొత్తం కూడా పోతాయి. అయితే దేవుడి నుంచి దూరం అయిపోయి మనిషి సాధించేది ఏదన్నా ఉంది అని అంటే ఏమీ లేదు. దేవునికి దూరం అయిపోతే వచ్చేది రోగం, దేవునికి దూరం అయిపోతే వచ్చేది శ్రమలు, దేవునికి దూరం అయిపోతే నీకు ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. దేవుడు ఏమిస్తానని చెబుతున్నారంటే నీకు ఆనందాన్ని ఇస్తానని చెబుతున్నాను. కానీ మనిషి ఎలా జీవిస్తున్నాడంటే దుఃఖంలో బాధలో జీవిస్తూ ఉన్నాడు. ఆ దుఃఖ దినములు సమాప్తములు కావాలంటే ఎవరి యొద్దకు రావాలి అని అంటే క్రీస్తు యొద్దకే రావాలి. క్రీస్తు యొద్దకు రాకుండా నువ్వు చేసే ప్రతి ఒక్కటి ఏదైనా కానీ అది ప్రమాదకరమైనదే. ఇక్కడ బోచ చేయగల ఒక ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన స్వస్థపరచాలి అని అంటే అక్కడ ఉన్నవాళ్ళేమో ఇది విశ్రాంతి దినం అవి ఇవని చెబుతున్నారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్న విషయం ఏంటంటే చూడండి, వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగినందుకు వారు ఓరకుంది. ఆయన వారి హృదయ కాఠిన్యములకు దుఃఖపడి కోపంతో వారిని కలియ చూచి నీ చెయ్య చాపమని ఆ మనుషులతో చెప్పాడు. వాడు తన చెయ్య చాపగది బాగుపడెను. చూశారండి, స్వస్థపరిచేది ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువు. నీ దుఃఖ దినముల నుంచి నిన్ను కాపాడేది ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన నుంచి దూరం అయిపోయి చేసేది ఏమన్నా ఉంది అని అంటే ఏ ఒక్కటి ఏమీ కూడా
లేదు. తర్వాత ఇంకా చెప్తున్నారు కదా, యెషయా గ్రంథం 60వ అధ్యాయం, యెషయా గ్రంథం 60వ అధ్యాయం చూడండి ఇంకా ఏం చెప్తున్నారు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే ఏమని చెప్తున్నారు, నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండు, నీ దుఃఖ దినములు సమాప్తములగును. సూర్యుడు ఏమైతాడంట, సూర్యుడికను అస్తమింపడు, చంద్రుడిక క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. ఎవరు నీకు వెలుగుగా ఉండేది అని అంటే దేవుడే నీకు వెలుగు, దేవుడే నిన్ను నడిపించేది. ఇప్పుడు సూర్యుడు ఉండవు, సూర్యుడు ఉదయాన్నే వచ్చిండు, సాయంత్రానికి అస్తమించండు. ఇప్పుడు చంద్రుడు ఉండవు, చంద్రుడు నైట్ వచ్చేసి తర్వాత మరలా ఇటు అస్తమించాడు. మరి మధ్యలో వెలుగెట్ట? ఈ వెలుగిచ్చేది ఎవరు? నిత్యం కాపాడేది ఎవరు? పగల వెలుగిచ్చేది ఎవరు? రాత్రి వెన్నెలిచ్చేది ఎవరు? ఇవన్నీ కాపాడేది ఎవరు? వెలుగులో మనల్ని నడిపించేది ఎవరు? ఎవరు అంటే దేవుడు. ఆయన చెప్తున్నారు కదా ఇక్కడ చూడండి, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. నీ దుఃఖ దినాలు ఏమైపోతాయంట, సమాప్తం అయిపోతాయి. అంటే ఇక అవి పూర్తయిపోతాయి అనమాట, ఇక ఉండవిక ఈ దుఃఖ దినాలు. ఎలాంటి విషయం చూడండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే ఇక్కడ కూడా ఏమని చెప్తున్నారు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 6వ వచనంలో, నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును, తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. యెహోవా ఏం చేస్తాడు, నిన్ను పిలుస్తున్నాడు. రాయ రామ అని నిన్ను పిలుస్తూ ఉంటే వస్తున్నావా? రావట్లా. దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు, నిన్నెప్పుడు విడిచిపెట్టడు దేవుడు. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఎప్పుడు పిలిచిండంటే దేవుడు, ఏదన్నా ముందుకే చేసి ఎప్పుడు పిలవలేదే దేవుడు, ఏదన్నా కనపడి పిలవలేదే దేవుడు అని అనుకుంటున్నారా? దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఎలా పిలుస్తాడు దేవుడు? దేవుడు ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఆత్మస్వరూపిగా ఉన్నారు. దేవుణ్ణి చూడాలనంటే చూస్తే మనిషి బ్రతకరు. మనిషి చూస్తే, దేవుని చూస్తే, దేవుణ్ణి చూడాలంటే లోకం విడవాలి. దేవుడు ఆయన పిలుస్తూ ఉండు. ఎలా పిలుస్తుండో దేవుడు? దేవుడు ఎలా పిలుస్తుడు దేవుడు అని అంటే దేవుడు వాక్యము ద్వారా పిలుస్తాడు. యోహాను సువార్త 1:1, ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. వాక్యం ద్వారా దేవుడు నిన్ను పిలుస్తుండ రమ్మని. తర్వాత సేవకుని ద్వారా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. రాండి అయ్యా మందిరానికి, రాండి అమ్మ మందిరానికి. ఎవరు పిలుస్తున్నారు? ఎవరి మాట అది? ఎవరి మాట? దేవుని మాట అది. దేవుని మాట వినకుండా ధిక్కరించి వెళ్ళిపోతే నీకు ఏం జరుగుతుందో తెలుసండి? ప్రమాదం జరుగుతుంది. సామెతలు 1వ అధ్యాయం 23-24 వచనాల నుంచి చూస్తే అక్కడ ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, నేను మిమ్ములను పిలిచినప్పుడు రాలా, నేను గద్దించినప్పుడు లోబడల. మీకు అపాయం వచ్చింది, ఇప్పుడు నన్ను శ్రద్ధగా వెతికెదరు, అయినా నేను మీకు దొరకను, కనబడను అంటున్నాను. నేను నవ్వేదను అని చెప్తున్నాను. దేవుడు పిలిచినప్పుడు ఏం చేయాలి? రావాలి. దేవుడు పిలిచినప్పుడు గల రాకపోతే జరిగే విషయం ఏంటంటే మనిషి ఎప్పుడు కూడా 365 రోజులు ఈ లోకంలో వ్యాధి కానీ లేకపోతే సమస్య కానీ ఏదైనా రాకుండా ఉంటాడా? ఉండరు, రాకుండా ఉండడు. ఒక విషయం ఏంటంటే, ఒక విషయం ఏంటంటే ఇల్లు అన్న తర్వాత బదులు ఉంటాయి, ఊరన్న తర్వాత పశువులు ఉంటాయి, దేహం ఉన్న తర్వాత రోగాలు రాకుండా వ్యాధులు రాకుండా ఉండవు. మరి ఇవన్నీ ఈ వ్యాధులు ఎలా తగ్గుతాయి, ఎలా పోతాయి అని అంటే దేవుని యొద్దకు వస్తేనే పోతాయి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకున్నారు. ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత ఆ ట్యాబ్లెట్ నువ్వు లోపలికి వేసావు,
వేసిన ట్యాబ్లెట్, లోపలికి వేసిన ట్యాబ్లెట్ మందు అలాగే మరలా బహిర్భూమిలోకి వెళ్ళిపోతే ఏమైనా ప్రయోజనం ఉందా? అది ఏమైనా పనిచేస్తే? ఇప్పుడు లోపలికి వేసిన ట్యాబ్లెట్ని డాక్టర్ గారు ఆ ట్యాబ్లెట్, ఇదిగో నేను ఈ బిడ్డకి ట్యాబ్లెట్ ఇస్తున్నా, ఇది నువ్వు ఆ ట్యాబ్లెట్ లోపలికి వెళ్ళి నువ్వు క్రియను చేయి, ఆ జ్వరం తగ్గించు, ఆ దగ్గును తగ్గించు, ఆ తలనొప్పిని తగ్గించు, ఇదిగో ట్యాబ్లెట్ అని డాక్టర్ గారు చెప్పి లోపల మనిషికి ఇస్తే అది లోపలికి వెళ్ళి క్రియ చేస్తుందా? డాక్టర్ మాట వింటుందా? వినదో. అర్థమవుతుందండి? ట్యాబ్లెట్ లోపలికి వేసినప్పుడు అది దేనికి సంబంధించిన వ్యాధికి ట్యాబ్లెట్ వేసినప్పుడు ఆ ట్యాబ్లెట్ లోపలికి వెళ్ళిపోయి అది పగిలిపోయి నరనరాన దేహంలో కూడా కాదు, రక్తం నరానికి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయిన తప్పుడే ఏ వ్యాధి అయితే ఉందో ఆ వ్యాధి తగ్గుతుంది. మరి అలా క్రియ చేస్తుంది ఎవరు? అలా ట్యాబ్లెట్కి పవర్ ఇస్తుంది ఎవరు? ఆ రోగాన్ని తగ్గిస్తుంది ఎవరు? దేవుడు. డాక్టర్ గారు ఓన్లీ ఇస్తారంతే, కానీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ట్యాబ్లెట్ ద్వారా తగ్గించేది ఎవరు అంటే అది దేవుడే. దేవుడేనండి. ఇప్పుడు చర్మం తెగింది, ఇప్పుడు చర్మానికి తెగింది, లేకపోతే ఎక్కడైనా ఒక చాట ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేస్తే ఏం చేస్తారు? కోస్తారు. కోసినప్పుడు ఏమైపోతుంది? చర్మం విడిపోతుంది. విడిపోయిన చర్మాన్ని ఇప్పుడు డాక్టర్ గారు చర్మ కలుసుకో అని అన్ననుకోండి, కలుసుకునిద్దా? కలుసుకోదు. మరలా చర్మం వచ్చి అలా కలుసుకోవాలంటే అది ఎవరి ద్వారా సాధ్యం? దేవుని ద్వారానే సాధ్యం. ఇచ్చిన మందులైనా ఏదైనా పని చేయాలంటే అది దేవుని కృప, దేవుని సహాయం, దేవుని ద్వారానే. ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు పిలుస్తున్నాడంటే నీ దుఃఖ దినములు సమాప్తం చేయడానికి, తీసేయడానికి నిన్ను పిలుస్తున్నాడు. నిన్ను బాగు చేయడానికే పిలుస్తున్నాడు. నిన్ను బాధ పెట్టడానికి పిలవట్ల. తల్లిదండ్రులు ఎందుకు పిలుస్తారు? పిల్లలు బాగుండాలని పిలుస్తారు, బాగుండాలని వారికి చెబుతారు. అలాగే దేవుడు కూడా మనందరినీ ప్రేమించి మనందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చే శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. తర్వాత ఇంకా ముందుకెళ్తూ చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం చూడండి. 738వ పేజీ 20వ వచనం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరంతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాడు. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. చూసారండి ఇక్కడ సందర్భం ఏంటంటే దానియేలు గారిని పట్టేసి ఎక్కడ పడేశారు? సింహాల గుహలో పడేశారు. సింహాల గుహలో ఎవరినైనా పడేస్తే సింహాలు ఆగుతాయా? అక్కడ సింహాలు లోపల వేసిన వాళ్ళని అది వరకైనా తర్వాత దానియేలు గారి తర్వాత వేస్తే, లోపలికి వేస్తే వాళ్ళని ఎముకలతో సగం ఎముకలు కూడా నవిలేసినాయి. మరి దానియేలు గారిని లోపలేస్తే సింహాలు మాత్రం ఏం చేసినాయి? ముట్టలు కూడా ముట్టల. అలా పడుకున్నాయంట సింహాలు ఆయన చుట్టూ, అలా ఉన్నాయంట. అప్పుడు రాజు వచ్చి చెబుతున్న విషయం 20వ వచనంలో ఏమని చెబుతుందంటే, దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించునా అని చెబుతుంది. ఆ రాజు అంటూ ఉంటే దానియేలు గారు ఏమంటాడు అక్కడ? అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక అని అంటాడు. ఆశీర్వదిస్తాను నేను. రాజు ఎలా జీవించాలి? చిరకాలం జీవించాలి. అంటే ఇక్కడ ఉన్న అర్థం ఏంటి? నా దేవుడు నన్ను కాపాడిండు, నా దేవుడు నన్ను రక్షించిండు, రక్షింపగల శక్తిమంతుడు, రక్షించిండు. సింహాల నుంచి దేవుడు ఏం చేసిండు? దానియేలు గారిని
కాపాడినప్పుడు నీ దేవుడు నిన్ను రక్షించునా అని రాజు అడిగినప్పుడు దానియేలు గారు రాజు చిరకాలం జీవించును గాకనని దీవిస్తూ ఉన్నాడు. అంటే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తారండి? రక్షిస్తారు. ప్రతి ఒక్కరిని కూడా కాపాడుతారు. అపాయం నుంచి కాపాడుతారు, ప్రమాదాల నుంచి కాపాడుతారు. ప్రతి ఒక్క సమయంలో కూడా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆయన కాపుదల లేకపోతే ఏమైపోతారో తెలుసండి. ఆయన ఎంతసేపు వదులుతారో తెలుసండి మనిషిని? నిమిషం మాత్రం. ఆ నిమిషం మాత్రంలోనే మనిషికి వచ్చే శ్రమలో మనిషికి తట్టుకోలేడు, బాధ తట్టుకోలేడు. మళ్ళీ వెంటనే ఆయన ఏం చేస్తారు? వెంటనే మనిషిని పంపుతారు. యాకోబు గారు రాసిన పత్రికలో శోధన వచ్చినప్పుడు శోధన సహించువాడు ధన్యుడు. ఆ శోధనలో కూడా నువ్వు ఎంతైతే సహింపగలుగుతావో అంతవరకే నిన్ను శోధిస్తారో, తర్వాత శోధనలో కూడా దేవుడు నీకేం చేస్తారో? సహాయం చేస్తాడు. దేవుడు మనిషిని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. దేవుణ్ణి విడిచిపెట్టిన మనుషులు ఉన్నారు కానీ మనుషులను విడిచిపెట్టిన దేవుడు లేడు. మనిషిని ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఎప్పుడు కూడా మళ్ళీ కాపాడుతూనే ఉన్నారు. కీర్తన 121 కీర్తన ఎప్పుడు చదువుకోండి, బయటికి వెళ్ళేటప్పుడు చదువుకోండి. 121 కీర్తన. కొండల తట్టు కన్నులెత్తుచున్నారు, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవానే నాకు సహాయం కలుగు. ఆయన భూమి ఆకాశములను సృజించను. పగల ఎండ దెబ్బైనను తగలదు, రాత్రి వెన్ని దెబ్బలైనను తగలదు. నీ ప్రాణమా కాపాడును, నీ కాలు తొట్టిల్లకుండా ఆయన నిన్ను కాపాడును. నీ రాకపోకల యందు ఆయన నిన్ను కాపాడు. ఆయన కాపాడుతాడు, రక్షిస్తాడు. ఆయన మాట వినాలి. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడైనా కానీ ఏమని చెప్తున్నారు? మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. ఉపవాస ప్రార్థనలో ఏముంది? శక్తి ఉంది. కన్నీటి ప్రార్థనకి ఏముంది? పవర్ ఉంది. అన్నా కన్నీటి ప్రార్థన చేసింది. ఇక చాలా మందిని కూడా కన్నీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి కన్నీటి ప్రార్థనకి ఏమిచ్చిందంటే జవాబిచ్చింది. లూకా గారు రాసిన సువార్త చూడండి, 2వ అధ్యాయం. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 48, 49 చూడండి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిని. ఆయన తల్లి, కుమారుడా, మమ్మను ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా, ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరాని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ యెరూషలేముకు వెళ్ళి 12వ సంవత్సరాల పైనుంచి చదివితే ఉంటుందన్నమాట. 42వ వచనం. ఆయన యెరూషలేమునకు వెళ్ళి అక్కడి నుంచి అక్కడ జరిగే సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడున్న పెద్దలు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు అడుగుతూ ఉంటే, వాడు చెబుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు మరలా తిరిగి అడుగుతూ ఉండేవారు. ఆ తర్వాత వీళ్ళేం చేశారంటే, మరియమ్మ గారు, యోసేపు గారు ఆయన వస్తుండలే, జనంలో మార్గంలో వస్తుండలే, వెంటనే ఉండని ఏం చేశారు? వీళ్ళు వచ్చేసారు. సాయంత్రం వచ్చిన తర్వాత చూస్తే ఎక్కడ ఉండదు ఆయన తల్లి. మరలా అప్పుడు వెనక్కి వెళితే అక్కడ కూర్చొని వాడు చెప్పి వింటూ ఉన్నారు. అప్పుడు మరియమ్మ గారు అడుగుతారు. ఏమని అడుగుతారంటే, ఇది నాయన, నీ తండ్రి నేను ఎంత దుఃఖపడుచునో ఎందుకు ఇలా చేసేవారంటే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు ఏమనంటే, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అని చెప్తారు. తండ్రి పనులు, తండ్రి కుమారుడికి అప్పగించిన బాధ్యత యోహాను సువార్తలో చెబుతారు కదా, సంపూర్తి చేశారట. తండ్రి ఇష్టంలో నెరవేర్చి తాను పనిని ఏం చేశారు? సంపూర్తి చేశారు యేసుక్రీస్తు ప్రభువారు. తండ్రి అప్పచెప్పిన పని కుమారుడు
ముగించిన ఆయన చేసింది యేసుక్రీస్తు. తండ్రి మాట ఆయన విన్న. హెబ్రీలు రాసిన పత్రిక చూడండి 12వ అధ్యాయంలో, హెబ్రీలు రాసి చివరిగా చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం నుంచి చూస్తే, వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కోరే ఆయన శిక్షించుతున్నాడు. ఎందుకు శిక్షిస్తుండ దేవుడు? మేలు కోరే శిక్షిస్తుండ దేవుడు. దేవునికి మన మీద పగ అసలు అవి ఉంటాయా? దేవుడు ఎవరండి? ప్రేమాస్వరూపి. దేవుడు ఎందుకు శిక్షిస్తుండంటే మనం బాగుండాలని. పిల్లలు అటు పోతూ ఉంటే వద్దమ్మా, వద్దయ్యా, వద్దు 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 అని చెప్తే ఎంతనే ఉంటే ఏం చేస్తుంటారు? గద్దిస్తారు. ఇంకా ఎనకపోతే బెత్తం వాడతారు. ఆ పిల్లల మీద పగ, ఆ పిల్లల మీద దేశమా? తల్లిదండ్రులకు కాదు, వారు బాగుండాలని. అక్కడికి వెళ్తే ఎండ వస్తుంది, ఎండలోకి వెళ్తే కాళ్ళు కాస్తాయి, ఇటు వెళ్తే ప్రమాదం ఉంది, అక్కడికి వెళ్ళకూడదని ఆ పిల్లల్ని తల్లిదండ్రులు ఏం చేస్తారు? గద్దిస్తారు. అలాగే మన అందరినీ కూడా ఆయన శిక్షిస్తుండవు. ఎందుకు శిక్షిస్తున్నానంటే మన మేలు కొరకే. శ్రమలు ఏమి నేర్పుతాయో తెలుసండి? పాఠాలు నేర్పుతాయి, ఎలా బ్రతకాలో నేర్పుతాయి. మా నాన్నగారికి అలా వచ్చిన తర్వాత అది వరకు నేను పని ఏది కూడా నాన్న చేయనీయడం, ఏ పొలం పని కానీ ఏ పని కానీ ఏది చేయను. ఇప్పుడు అలా వచ్చేసరికి మొత్తం ఎవరు చేయాలి? నేనే చెయ్యాలి. చుట్టూ క్లాత్ కట్టారు, ఆ క్లాత్ చినిగిపోయింది, ఇప్పుడు అలా క్లాత్ కట్టాలి. అలా ఉంటే ఏం జరిగిద్ది? అలా ఉంటే వచ్చి చూసిన వాళ్ళు ఏంది ఇల్లు ఎట్టయ్యే నాకు ఎట్ట వచ్చేసరికి మొత్తం ఇంత శిక్ష కాకుండా ఇట్లా వదిలేశారు, చూసారా ఎట్ట ఉందో ఇల్లు నలుగురు అనుకుంటారు. పని కానీ ప్రతి ఒక్కటి కూడా ఏది ఎలా చేయాలి, ఏది ఎలా ఉండాలి, ఒక బాధ్యత అనేది దేవుడు ఏం చేస్తాడో నేర్పుతూ ఉంటాడు. మనలను పనికొచ్చే పాత్రలుగా చేస్తారు కానీ పనికి మారిన వారిగా మనలో చేయడం. ఇప్పుడు నేను ఎలా చేయాలి పని, ఎలా చేయాలి పని, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ప్రతి ఒక్కటి ఎలా చేయాలి, ఇవన్నీ కూడా దేవుడు నాకేం చేస్తుండో నేర్పుతూ ఉండవు. అది నాన్నగారికి కొంచెం అలా లేకపోతే ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ వచ్చేది కాదు. ఇప్పుడు అన్ని ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాం? ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోండి. ఇప్పుడు ఒక ఆలోచన ఏంటంటే, వివాహమైన పిల్లలు వాళ్ళు ఇల్లు కట్టుకొని స్థిరపడి పిల్లలు భార్య ఆ విధంగా ఉన్నారు. నేను అది వరకు అనుకోలేవండి, వీళ్ళు ఎలా ఉంటున్నారు ఎలా అనుకోరు. ఇప్పుడు ఏమనుకున్నానంటే, ఇదిగో ఒక బాధ్యత కలిగి ఇదిగో ఇలా పోషించాలి, ఈ విధంగా ఉండాలి అని తెలుస్తున్నాం. అంటే దేవుడు మనకేం నేర్పుతాడో పాఠాలు నేర్పుతాడు. ఇదిగో నువ్వు ఇలా బ్రతకాలి, నువ్వు పనికొచ్చే పాత్రగా ఉండాలి, అన్నీ నేర్పుతాడు. నాన్న దేవుడు స్వస్థపరుస్తుడు, కానీ స్వస్థపరిచే లోపులోనే మొత్తం నేర్పుతాడు. ఎందుకనంటే వాళ్ళు ఎప్పుడు ఎల్లకాలం వాళ్ళు ఉంటారా? తల్లిదండ్రి వారి ఆయుష్కాలం పూర్తి చేసుకొని వెళ్ళిపోతారు. తర్వాత మనం మంచిగా ఉండాలంటే, శ్రమ పడకుండా మంచిగా బ్రతకాలంటే ఏం చేయాలి? పని చేయాలి, కష్టపడాలి, ఆ పని నేర్చుకోవాలి. ఇవన్నీ దేవుడు మనకి ఏం చేస్తుండండి? నేర్పుతూ ఉండవు. రేపు పొద్దున నీవు ఫలానా వ్యక్తివి, నువ్వు పనికి మాలినోడు అవ్వకూడదు, పనికొచ్చే పాత్రగా ఉండాలి, సమాజంలో నువ్వు బాగుండాలి. నువ్వెవరు? మనమెవరు? దేవుని పిల్లలు. దేవుడు మనల్ని ఎందుకు కాపాడుతుండో చెప్పండి. ఎందుకు కాపాడుతానండి? ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనంలో, మన్నైనది మరలా మట్టికి చేరుతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళుతుంది. అంటే ఆత్మ, లోపల ఉన్న ఆత్మ ఎవరిదండి? లోపల ఉన్న ఆత్మ ఎవరిది? దేవునిది. దేవుని ఆత్మ మనలో ఉన్నది కాబట్టి దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాం. దేవుని ఆత్మ ఎప్పుడైతే బయటకు వచ్చేస్తుందో
దేవుడి తర్వాత పట్టించుకోడు. దేవుని ఆత్మ మనలో లేకపోతే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందండి? దేవుని ఆత్మ మనలో లేకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు మీకు అందరికీ తెలిసిన విషయమే, దేవుని ఆత్మ మనలో గన లేకపోతే కోటేశ్వరుడైనా ఎవరైనా ఎంత ఉన్నోళ్ళైనా సరే దేహంలో నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోగానే, దేవుని ఆత్మ వెళ్ళిపోగానే ఏం చేస్తారు? పట్టు పరుపు పైన ఉన్నవాడిని కింద పడుకోబెడతారు, బయట పడుకోబెడతారు. తర్వాత ఏం చేస్తారు? తీసుకెళ్ళి సమాధి చేస్తారు, లేదా కాల్ చేస్తారు. పోనీలే, ఆత్మ పోయిందిలే, ఉండేలే ఆయన ఉంచుతారా? ఉంచరు. అంటే విలువ ఎక్కడ ఉంది? విలువ ఎక్కడ ఉందండి? మనకి విలువ ఎలా వస్తుంది? దేవుడు మనలో ఉండగా, దేవుని ఆత్మ మనలో, దేవుని ఆత్మ ఉంది కాబట్టి మనకు విలువ. దేవుని ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో మనల్ని బయటికి వెళ్ళిపోవటమే ఇక ఊరు బయటికి. అర్థమైందండి? ఉంచరు. ఎంతసేపు? ఒక 10 రోజులు ఉంచుతారా? ఒక 5 రోజులు ఉంచుతారా? ఉంచరు. సాయంత్రం కల్లా తీసేయి ఏంటి వాసన ఉండకూడదు, తీసేయి అంటారు. చూసారండి? కారణం ఏంటి? దేవుని ఆత్మ వెళ్ళిపోయింది కాబట్టి. దేవుడు మనలో ఉంటేనే మనకు గౌరవం, ఆయన వెంట ఉంటేనే మనకు విలువ, ఆయన వెంట ఉంటేనే మనకు రక్షణ. ఇక్కడ ఏమో చెప్తున్నారో చూడండి. తర్వాత అక్కడ చూస్తే, పరిశుద్ధతలో పాలు పొందవలనని మనం మేలు కోరే ఆయన శిక్షిస్తున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ఏమిస్తుందంట? సమాధానకరమైన ఫలమిస్తుందంట. శిక్ష, బాధ అవన్నీ కూడా మనకు ఏమి నేర్పుతాయి? పాఠాలు నేర్పుతాయి. ఆ పాఠాల్లో మనకి ఏమొస్తుందంటే సమాధానం వస్తుంది, ఫలాలు వస్తాయి. ఫలానా వ్యక్తి చూడండి ఏ విధంగా ఫలిస్తూ ఉండో, అబ్బా వాళ్ళు చూడండి ఇల్లు కట్టుకున్నారు, మంచి చక్కగా చదువుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, పిల్లలు అబ్బా నెంబర్ 1గా ఉన్నారు. ఇవన్నీ ఏంటనంటే దేవుడు అన్ని ప్రతి ఒక్కటే కూడా నువ్వు ఎలా జీవించాలో ముందే నేర్పిస్తాం. దాంతో ఏమొస్తుందంటే సమాధానం వస్తుంది. ఆ సమాధానానికి ఏమొస్తుందంటే ఫలం వస్తుంది, ఫలాలు వస్తాయి. అందుకనే చెబుతున్నారు కదా, నీ దుఃఖ దినములు ఏమైనా సమాప్తములు. ఆ సమాప్తంలో దేవుడు ఏం చేస్తాడంటే వాటిని లేకుండా చేస్తాడు. అలా చేయడానికే ముందే దేవుడు నీకు ప్రతి ఒక్కడే కూడా తెలియపరుస్తూ నువ్వు ఎలా జీవించాలో దేవుడు ప్రతి ఒక్కడే కూడా నేర్పు. ఆల్రెడీ అసలు బైబిల్ గ్రంథంలోనే దేవుడు రాపించిండు ప్రతి ఒక్కడే కూడా ఎలా జీవించాలో, ఏ విధంగా ఉండాలో ముందే రాపించిండు. కానీ మనిషి అజ్ఞానం ద్వారా తెలుసుకోకపోవటం వలన దేవుడు ఏం చేస్తూ ఉండంటే మనకు పాఠాలు నేర్పుతూ ఉండదు. దేవుడు ఇదిగో నాయన నువ్వు ఈ విధంగా ఉండాలి, నువ్వు చదువుకునే సమయంలో ఇలా చదువుకోవాలి, నీ వివాహం అయిన తర్వాత నీ భార్యతో ఎలా ఉండాలి, నీ కుటుంబం ఎలా కట్టుకోవాలి, నీ ఈ విధంగా ఉండాలని ప్రతి ఒక్కటి దేవుడు మనకి ఏం చేస్తుండో నేర్పుతూ ఉండో. మన భవిష్యత్తు కోసమే, మన బాగు కోసమే ఇవన్నీ దేవుడు కూడా మనకు నేర్పుతూ. ఇక్కడ అదే చెబుతున్నారు ఏంటంటే పరిశుద్ధతలో పాలు పొందవలనని మేలు కోరే మనల్ని ఆయన శిక్షిస్తూ ఉన్నాడు. మనల్ని ఏదో బాధ పెట్టాలనో పాడు చేయాలనో ఆ విధంగా కాదండి. దేవుడు మనల్ని బాగు చేసి మనం పరిశుద్ధంగా జీవించాలని, పరిశుద్ధతలో పాలు పొందాలనే దేవుడు కోరుకుంటాడు. ఇది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అట్టా ఇంకా ముందుకెళ్తే దేవుడు చెబుతున్న విషయం చూడండి 14వ వచనంలో, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవరో కూడా ప్రభువును చూడలేదు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుందంటే పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మను పరిశుద్ధత విషయంలో రాజీ అనేది పడడంటే ఇవన్నీ ఏంటంటే ప్రతి ఒక్కరే కూడా గమనించుకోవాలి. మన మేలు కోరే ఆయన చేస్తున్నారు. పేతురు గారు పడవ
చేపలు పడతారంట. చేపలు పెట్టే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆడికి వెళ్ళినప్పుడు చుట్టూ జనం ఉంటే పేతురు గారు ఏమిస్తారంటే పడవేస్తాం. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువారు. మాట చెప్పి ముగిస్తాను, పడవేస్తారు. ఆ పేతురు పడవ కాదు అని రామ్ ప్రభా అని ఎక్కించుకున్న తర్వాత అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సువార్త చెప్తారు. చెప్పిన తర్వాత ఇప్పుడు పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువారికి ఏమిచ్చారు? పడవలో స్థలం ఇచ్చారు, చోటు ఇచ్చారు. ఇప్పుడు పేతురు గారి స్థలం ఇవ్వడంతో ఏం జరిగిందో తెలుసండి? పేతురు గారి పడవ, ఆ పడవ ఏమైపోయింది? చేపల రాశితో నిండిపోయింది. ఎలా నిండింది? ఎలా? ప్రభువుకు ఏమిచ్చిండు? స్థానం ఇచ్చిండు కాబట్టి, ప్రభువుకు ప్లేస్ ఇచ్చిండు కాబట్టి ప్రభు ఏం చేసిండు? విస్తారంగా చేపలు. ప్రభువుకి మన హృదయంలో చోటిస్తే మనం ఎలా ఉంటామో తెలుసండి? దినదినం ఫలించి అభివృద్ధి చెందుతాం. ప్రభు మనలో ఉన్నప్పుడు ప్రభు మనకి ఏమిస్తావు? ప్రభువుకి నువ్వు చోటిచ్చావు, హృదయంలో చోటిచ్చావు. మరి ప్రభు ఏం చేస్తారు? నీకు ఏది కావాలో, ఏది అవసరం అది ఇస్తాడు. పేతురు గారికి ఏమి ఇచ్చారు? చేపల విస్తారమైన చేపలు ఇచ్చారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉంటే మనకు కావలసిన ప్రతి ఒక్కటి కూడా ఆయన మనకు ఇస్తారు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోరు, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.